నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, మీకేమైనా వరగబెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం ఈయనకి PhD ఇవ్వాలి మనందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలన్నీ రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో గాని, కర్ణాటక గాని, హైదరాబాద్ గాని, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని